భేటీ కొనసాగుతుంది, రెగ్యులర్గా వార్తలు వస్తున్నాయి. ప్రతి టీవీ ఛానల్ పెట్టగానే బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే సీఎం గారితో వీరంతా భేటీ అయ్యారు, లేకుంటే సీఎం నుంచి ఫోన్ వస్తుంది, వణుకు బెనికి ఇవన్నీ వస్తున్నాయి. అభ్యర్థులను మార్చడం లాభమా నష్టమా? దాదాపు 65 మందిని మారుస్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్లో ఏ పత్రిక తిరిగేసినా కూడా వైసీపీ ఎమ్మెల్యేల మార్పు, సిట్టింగ్ మార్పు, వారిని ఎమ్మెల్సీలో చేస్తామని, లేకుంటే ఎంపీలుగా పొమ్మని, ఎంపీలో ఉన్న వారిని ఇక్కడ పడతారని. మొత్తానికి ఓవరాల్గా ఈ మార్పు లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు? అభ్యర్థుల్ని కాన్స్టిట్యున్సీస్ మార్చడం లేదా కొంతమందికి ఉద్వాసన పలకడం అనేటువంటిది వైసీపీకి ఎదురవుతున్నటువంటి ప్రతిఘటనకి ఒక చిహ్నం అనేది నా అభిప్రాయం. ప్రజల నుంచి అది దూరమైంది. ప్రజల్లో అనుకున్నంతగా వాళ్ళు ప్రచారం చేస్తూ రెండోది ప్రతిపక్షాల వైపు జనం చూస్తున్నారు అనేటువంటి దానికి అదొక నిదర్శనం. ఎందుకంటే అటువంటిది కనుక లేకపోయేట్లయితే నిజానికి మార్చాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మొత్తం పెర్ఫార్మెన్స్ అనేటువంటి వ్యక్తిగతంగా ఎవరైనా కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి పరులు అయితే ఉండొచ్చు, కానీ ఇప్పుడు పత్రికల్లో వస్తున్నట్టుగా 60 మందో 50 మందో 80 మందో ఇంత పెద్ద సంఖ్యలో మార్చాల్సినటువంటి అవగత్యం లేదు. పెర్ఫార్మెన్సే కనుక అయ్యేట్లయితే వాళ్ళంతా పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదంటే దాన్ని మొత్తం నాయకుడికి వర్తిస్తుంది. అది ఎందుకని మొత్తం జగనే సర్వస్వం, జగన్ ఏది చెప్తే అది మొత్తం జగన్ వైఖరి కనుక ఆ వైఫల్యం ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది. అందువల్ల స్థానిక ఎమ్మెల్యేలు లేక వీళ్ళ వైపు రాదు. కానీ ఇది మాత్రం 2 విధాలుగా వైసీపీకి నష్టం అనేది నా అభిప్రాయం. ఒకటి, కొత్త వాళ్ళని తీసుకొచ్చి అంటే ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి పాత వాళ్ళని మార్చేట్లయితే ఆ నియోజకవర్గంలో ఆస్పిరెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇనాక్టివ్ అయిపోతారు. ముందు ఇక మనకి అవకాశం లేదు, ఇక మనం లేనప్పుడు మనకి దక్కని ఎందుకని చెప్పేసి ఇనాక్టివ్ అయిపోతారు. సర్వం జగన్ అయితే అందరినీ మార్చాలి కదా, సర్వం జగన్ అయితే అందరినీ మార్చాలి కదా. అందుకనే ఒకవేళ అదే కనుక క్రైటీరియా అయితే మొత్తం 150 మందిని అటు ఇటు మొత్తం రీషఫిల్ చేయాలి. కానీ అది కాదు సమస్య. కాదండి, రాజకీయాల్లో కోటేశ్వర గారు మీరు దగ్గరగా చూస్తున్నారు తెలంగాణ రాజకీయాలని. మొన్న ఎన్నికల ప్రతి డే మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. కేసీఆర్ గారు రాజకీయ పండితులు, అది అందరికీ తెలిసే. తులసిరెడ్డి గారు కూడా ఓపెన్ గా చెప్తారు. ఎమ్మెల్యేలకు భయపడి ఆయన చాలా మంది సిటీలో మార్చలేదు. చాలా మంది ఇంటెలిజెన్స్ సర్వేలు, చాలా మంది సర్వే సంస్థలు చెప్పినారు మీరు 35 మందిని మార్చండి, మళ్ళీ మీదే అధికారం. అయినా కూడా ఆయన మార్చేందుకు సాహసం చేయలేదు. ఎమ్మెల్యేలు జంప్ అవుతారని, ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు పారిపోతారు, తర్వాత పార్టీకి నష్టమని. అయినా నష్టం జరిగిందే. ఇక్కడ నేను చెప్తుంది అదే. అక్కడ మార్చకపోవడం ద్వారా అక్కడ నష్టం జరిగింది, ఇక్కడ మార్చడం ద్వారా ఇక్కడ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇది అసంతృప్తికి దారితీస్తుంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మారిస్తే దారితీసే ఒక యాంగిల్ మనం గతంలో అప్పుడే చర్చించుకున్నాం. అవునవును. కానీ మారిస్తే తేనె తొట్టును కదిపినట్టు అవుతుంది. ఈ 35 అనేది కేసీఆర్ గారే భయపడ్డారు కదా అంటున్నా. ఇంతమందిని మారిస్తే పెద్ద ఎత్తున సంక్షోభం వస్తుందని భయపడరు కదా, మరి ఆ జగన్ కా భయం లేదా అంటున్నా నేను. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొంతమంది నాయకులకి తమ మీద తనకి విశ్వాసం ఎక్కువ ఉంటది. కేసీఆర్ కూడా అటువంటి విశ్వాసమే కదా ఎక్కువ ఉంది. కేసీఆర్ కే కాదు, ఈవెన్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా తన మీద తనకి విశ్వాసం ఎక్కువ ఉండబట్టే కర్ణాటకలో ఏ విధమైనటువంటి ఫలితాలని ఆయన ఓటమిగా చూస్తున్నారు కదా కర్ణాటకలో, తెలంగాణలో కానీ మొత్తం నన్ను చూసి ఓటేయండి. ఇప్పుడు కూడా మోడీ హామీ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? వ్యక్తి పూజ అనేటువంటిది భారత రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో అది వికటిస్తుంది, జనం యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు